బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని ఎస్ఐ హారిక ప్రారంభించారు. మండల కేంద్రమైన సిద్ధవటం పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎస్ఐ హారిక మాట్లాడుతూ ఆడపిల్లలకు బాల్య వయస్సులో వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు మీ పిల్లలను ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను చదివించి బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, బాల్య వయస్సులో వివాహాలు చేయటం పట్ల వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. నా పేరు కీర్తివర్ధన్. రెడ్స్ ఎన్జిఓ నుంచి వస్తున్నాము. రెడ్స్ అంటే రూరల్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ, అనంతపురం హెడ్ ఆఫీసు, కడప బ్రాంచ్ ఆఫీసు. నేను సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలకు సిఏడబ్ల్యూగా పనిచేస్తాను, కమ్యూనిటీ సోషల్ వర్కర్ని. ఈ బాల్య వివాహాలు చట్టవిరుద్ధ నేరం కాబట్టి, అది కాకుండా చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల వాళ్ళ జీవితము, ఆశయాలు నాశనమైపోతాయి కాబట్టి ఇవన్నీ లేకోకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంగా 100 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అది ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారే లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ నుంచి ఎస్ఐ మేడం గారితో జెండా ఊపించుకొని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను ఒంటిమిట్ట మండలం తీసుకుని ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలకు అవగాహన కార్యక్రమం ఈ ప్రచార రవాణాను తీసుకుని వెళ్తున్నాను.